ఏంటి అలా చూస్తూ ఉండిపోయా? వచ్చేయి వచ్చేయి నా ఉత్తుత్తి మోషన్. రుతిక్ రోషన్ రా. నిన్నేరా? ఆడుత్తుత్తి మోషన్ ఏంటి? నా చెత్తలో మోషన్. నువ్వే నా ఉత్తుత్తి మోషన్. రా నా కబోనా ప్యారుకై చూసుకో. నువ్వు విసిరితే సైకి చేస్తున్నట్టు. విసిరిన సైకిని అర్థం చేసుకోలేనంత పిల్లని కాదురా. అంటే మై డియర్ ఉత్తుత్తి మోషన్, జడేస్తే జత కట్టాలని, పువ్వేస్తే వాళ్ళమ్మో ఇంకా నేను ఆగలేనమ్మో. ఈ పెంచులని నా మెదకు పంపించింది నువ్వా? చెప్తా నీ పని. ప్లాన్ నెంబర్ 2 స్టార్ట్. Who let the dogs out? Who let the dogs out? ఇందాక నుంచి మీ సుందు ఏదో అడుగుతుంది, నోటితో చెప్పదో చేత్తో చూపిస్తుంది. ఆ మోగ సైకిల్ ఏంటో నా కోడి బుర్రకు అర్థం కావట్లేదండి. భక్తిగల అమ్మాయి, ప్రతిరోజు పూజ అయ్యేదాకా మాట్లాడదు, మంచి నీళ్ళు కూడా ముట్టుకోదు. వాట్ యు వాంట్ బేబీ? ఓహో, పూజ చేసుకోవడానికి కోడిగలు కావాలా? అది కాదు పుంజ గారు, నాగలింగ పువ్వులు కావాలంట. ఆహా, బలరామయ్య గారి పెరట్లో ఆ చెట్టు ఉంది, తీసుకొస్తాను. స్వయంగా అక్కే కోసుకొచ్చి దేవుడికి అలంకరించాలి. నువ్వు వెళ్ళి కోసుకోక. టైం ఎంత? 9:15. చాలా సేపటి నుంచి చేస్తున్నాను రా, సరిగ్గా చూడు. కరెక్టే సార్, 9 గంటల 15 నిమిషాలు సార్. అబ్బా, ఎంత సేపటి నుంచి చేస్తున్నాను, అందుకే అలసిపోయి 2-1గా. ఆ అమ్మాయి ఎవరు? పుంజురాజ్ ఇంట్లో ఉంటుందా? అవును సార్, సుందు అని చందమామలో ఉంది కదండి. భక్తి బామలా ఉంది. చాలా ఓపికండి. ఎవరు ఏమన్నా పల్లెటి మాటందు, నోట్లో నాలుక లేదంటే నమ్మండి పాపం. ఆ వినయం, ఆ విధేయత మంచి. ప్రసాదాలు అయిపోతాయేమో, నేను ఇప్పుడే వస్తాను. వెళ్ళిపో. నోట్లో నాలుక లేదన్నాడు అంటే మూగదేమో పాపం. మూగాళ్ళకి చెవుడు కూడా ఉంటుంది, మనం మాట్లాడినా వినపడదు. కాస్త ఓర్పుగా ఉండి ఆవిడకి ఏం కావాలో ఇచ్చి పంపిద్దాం. చూడటానికి బాగున్నాడు పాపం మూగోడు. ఇతనికి నోరిమ్మని ఆ దేవుడికి ప్రత్యేక పూజలు చేయించాలి. వీళ్ళని ప్రేమలోకం పంపిద్దాం అనుకుంటే మూగమాలోకాలు అయ్యారేటండి బాబు. ఏమండి, ఇది ప్రేమ స్టార్ట్ అవడానికి సిగ్నల్స్. పాపం మోగమాలకం ఎన్ని సైకిల్ చేసినా అర్థం చేసుకోవడం లేదు. మగవారిని నిరుత్సాహపరచకూడదు, ఇచ్చింది తీసుకుని ప్రోత్సహించాలి.
రోజు పూజలు పునస్కారాలు. దేవుడేం చేశాడు? బెబ్బే. ఆగండి, ఇంతమంది ఎందుకయ్యా? దాని పని పడ్డానికి నేనొక్కడిని చాలు. రేయ్ బాబు గారు కర్రవరా. ఒరే నీ అబ్బా కర్ర లేకుండా చెప్పగలరు. అవును చంపగలడు. ఈ నేలకే బాలచంద్రుడు, రాజులకే రారాజు, పాములకే పాము అన్న కొండ. మన మీద ఇన్ని పుకార్లున్నాయా? ఫికర్ మత్ నై, మీరు ఇక్కడ ఉండండి. మై చేతా హూ. ఏయ్ ఏంట నకరాలు చేస్తున్నావా? మై ఆ రहा हूं, मैं आ रहा हूं. तू जाना है. ఏయ్ ఏ హాత్ నహీ ఫాసీ కా పందా హై. ఏంటే నకరాలు చేస్తున్నావు? బయటికి రా. ఎనీ టైం ఎనీ ప్లేస్ స్పాట్. నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? ఉత్తునే అలా కాదు కానీ ఇంకో మాట చెప్పు. ప్రతి నాగుల చవితికి పుట్టలో గుడ్డేసేది ఫస్ట్ నేనే. పున్నమి నాగు, నాగిని, నోము ఈ సినిమాలన్నీ వదలకుండా చూస్తుంటాను. టీవీలో నాగబాల కూడా చూస్తుంటాను. మీరంటే నాకు భక్తి. ఏయ్ ఎవరు రావద్దు. పావుని మెళ్ళ వేసుకుని కూరలు పీకపోతున్నాను. వద్దు, ఇంకా బతిమాలుకోలేను. ప్యాంటు తడిచిపోయేలా ఉంది. ప్లీజ్ వెళ్ళిపో. ఏయ్ వార్నింగ్ ఇస్తే విన్నావా? ఇప్పుడేమైంది నీ గతి? వస్తున్నాను వస్తున్నాను వస్తున్నాను. ఏయ్ విషం విరిగించేస్తా, కూరలు పీకేస్తా, తోక కట్ చేస్తా. కళ్ళు తెరవండి. ఏమైందండి? నేను పావడం ఏంటండి? కాదండి, బెల్ట్ కావాలా? మీరేమైనా బుస్మని విన్నారా? ఇంకా పావేంటండి, బెల్ట్ తో దాన్ని. భయపడకండి. వెళ్ళిపోయిందా? వెళ్ళకపోతే నేను ఉంటానా? అదే పట్టుకోవడానికి పరిగెట్టను. మీరు మరీ మొండండి. అసలు ఒక్కరే ఎందుకు వెళ్ళారు? నలుగురిని తీసుకెళ్ళలేకపోయారా? తీసుకెళ్తే అందరూ చూసేస్తారుగా. నాకు అసలు పబ్లిసిటీ అంటే ఇష్టం ఉండదండి. మీ పేరేంటండి? చంద్. నేను అడిగింది నా పేరు కాదండి, మీ పేరు. నేను చెప్పింది కూడా మీ పేరు కాదండి, నా పేరు. ఇద్దరు పేర్లు ఒకటే అన్నమాట. అచ్చా, చతుర్లే. సూరులం కూడా. నేను కొంచెం పెరిగండి. మీ సాహసం చూస్తే ముచ్చటేస్తుంది. అవునండి, పాము పగబడుతుందేమో. ఇది అలాంటిదే కాదండి. మీరేమైనా బుస్మన్నారా? భలే భయపడుతున్నట్టు నటిస్తున్నారే. బస్ బస్ వస్తానండి. బాయ్.